ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నీతిమంతులుగా జీవించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఏమేమి వాగ్దానాలు రాసి ఉంచారో ఈరోజు చూద్దామా. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. నీతిమంతుని తల మీదకి ఆయన ఆశీర్వాదములు వచ్చును. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవెదరు. నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపించును. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరము. నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. నీతిమంతులు కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానాలను మన కోసము దేవుడు రాసి ఉంచారు. మనం కూడా నీతిమంతులుగా జీవించినట్లయితే తప్పకుండా ఈ వాగ్దానాలను స్వతంత్రించుకుంటాము. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది భక్తుల గురించి నీవు నీతిమంతుడు అని సాక్ష్యం ఇస్తారు కదా. ఆదికాండంలో నోవాహును చూసినట్లయితే నీవు నీతిమంతుడుగా జీవించావు అని దేవుడు నోవాహును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మనము కూడా దేవుని దృష్టిలో నీతిమంతులుగా జీవించినట్లుగా సాక్ష్యాన్ని పొందుకున్నట్లయితే మనము కూడా ప్రతి స్థితి నుండి దేవుడు మనల్ని తప్పకుండా విడిపిస్తాడు. నోవాహును ఏ రకంగా జలప్రలయం నుంచి కుటుంబాన్ని రక్షించాడో, మన పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనము నీతిగా జీవిస్తూ దేవుని ఎదుటి నుండి ఆ సాక్ష్యాన్ని పొందుకోగలిగితే తప్పకుండా మనల్ని కూడా తగిన సమయంలో దేవుడు ప్రతి పరిస్థితి నుంచి విడిపించగల సమర్థుడు. అటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.